Good morning students. Today I would like to tell about తెలుగు నెలలు మరియు తెలుగు అంకెలు కూడా నేర్పాను కదమ్మా. తెలుగు నెలల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఒకసారి వన్ సెకండ్ రిపీట్. తెలుగు నెలలు అన్ని 12 ఎన్ని ఉన్నాయి? తెలుగు నెలలు 12. అవి ఏంటవి అని అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం. ఇవి 12 months. ఓకేనా? 12 తెలుగు నెలలు. నెక్స్ట్ వన్ చైత్ర మాసంలో ఏమొస్తుంది? ఉగాది పండుగ వస్తుంది. భాద్రపద మాసంలో ఏమొస్తుంది? వినాయక చవితి వస్తుంది. మార్గశిర మాసంలో ఏమొస్తుంది? క్రిస్మస్ పండుగ వస్తుంది. పుష్యమాసంలో సంక్రాంతి పండుగ వస్తుంది. లాస్ట్ వన్ పాల్గొన మాసంలో వస్తుంది? రంగుల హోలీ వస్తుంది. రంగుల హోలీ వస్తుంది. ఓకేనా? ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ తెలుగు అంకెలు ఎక్కడ వరకు అయిపోయాను నేను? 1 to 30 వరకు నేర్పాను కదా ఆల్రెడీ. ఒకసారి రిమైండ్ చేసుకోండి అమ్మా. ఒకసారి ప్రీవియస్ క్లాస్లో ఒకసారి చూడండి. తెలుగు నెలల మీద ప్రశ్న జవాబులు అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకేనా? ఫస్ట్ వన్, ఓపెన్ యువర్ వర్క్ బుక్. వర్క్ బుక్ పేజ్ నెంబర్ 30. ఫస్ట్ వన్ 30 చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ 30 చూడండి ఒకసారి. చూడండి, తెలుగు అంకెలు చూడండి. క్రింది బొమ్మలను లెక్కించి అంకెలు వేసి వాటి పేరు రాయండి. అంటే మీరు సింబల్ వేయాలి, వాటి నేమ్ కూడా రాయాలి. చూడండి, ఇక్కడ 11 అంటే 11 అని రాశారు కదా, సేమ్ ఇంతే. ఎన్ని ఉన్నాయి ఇవి పెట్లో? 1 2 3 4 5 6 7 8 9 10 11 11. ఓకేనా? నెక్స్ట్ వన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎంత ఉంది? 12 అలాగా ఇలాగా, అంతేనా? 12. ఓకేనా? థర్డ్ వన్ బ్యాంగిల్స్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అలాగా. ఓకేనా? ఒక్కసారి టెక్స్ట్ బుక్లో చూడండి. ఒకసారి సింబల్స్ కూడా ఉంటాయి కదా, అలా రాసేయండి అమ్మా. ఇవి గవ్వలు ఎన్ని ఉన్నాయి? 15 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 వరకు కూడా ఇవి ఇక్కడ సింబల్ వేసి ఇవి రాసేయడం. ఓకేనా? నెక్స్ట్ వన్ టర్న్ ద పేజ్. ఇవి ఉన్నాయి కదమ్మా, మొత్తం 11 నుంచి 30 వరకు ఇక్కడ వరకు రాసేయండి. చూసి రాయడమేనమ్మా. ఒక్కసారి చూడండి, కౌంట్ చేసుకుంటూ రాయండి. ఓకేనా? ఎన్ని ఉన్నాయి పిక్చర్స్ కౌంట్ చేసుకుంటూ రాయండి. ఇలాగా 13 అంటే మీరు ఇది రాయాలి, ఇది రాయాలి. ఓకేనా? 14. ఆ పేజ్ కంప్లీట్ చేసేయండి అమ్మా. ఒక పేజ్ కంప్లీట్ చేయండి చాలు. కానీ 15 20 వరకు కంప్లీట్ చేయండి. 15 16 17 18. అన్నీ ఆర్డర్లోనే ఉన్నాయి, విడివిడిగా ఏం అడగలేదు, ఆర్డర్లోనే ఉన్నాయి. రాసేయండి. 19 20 ఇక్కడ వరకు. ఓకేనా? 20 వరకు ఈ పేజ్ కంప్లీట్ చేయండి. ఈ పేజ్ మాత్రం కంప్లీట్ చేయండి. 11 12 13 14 15 16 17 18 19 20. ఓకేనా? అర్థమవుతుందా? చూసారా ఒకసారి? నెక్స్ట్ వన్ తెలుగు నెలల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయమ్మా. మీకు తెలుగు నెలల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. టర్న్ ద పేజ్ నెంబర్ 32. పేజ్ నెంబర్ 32 చూడండి ఒకసారి. ఇవాళ ఒక్క క్వశ్చన్ నేర్చుకోండి. డైలీ
ఈచ్ వన్ డే యూ హ్యావ్ టు లెర్న్ ఓన్లీ వన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకేనా? చూడండి, క్రింది ప్రశ్న జవాబులు నేర్చుకోండి తెలుగు నెల మీద. 1 2 3 4 5 5 ఉన్నాయి. 5లో డైలీ ఒకటి నేర్చుకున్నాం. ఓకేనా? నేను ఒకసారి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ సింపుల్గా ఉంటుంది. సెకండ్ క్లాస్ కొంచెం చూడమ్మా. ఓకేనా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్, క్రిస్మస్ పండుగ ఏ మాసంలో వస్తుంది? ఏ మాసంలో వస్తుంది? దిస్ వన్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ మార్క్ సింబల్ అన్నమాట. క్వశ్చన్కి ఈ సింబల్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మీరు తెలుగు రాసేటప్పుడు క్వశ్చన్ కింద జా అని పెట్టి రాయాలి. జా అంటే జవాబు అని అర్థం. అదే ఇంగ్లీష్ అనుకోండి, ఏ అని పెట్టి రాస్తారు, ఏ ఆన్సర్, లేకపోతే ఏఎన్ఎస్ ఇలా పెట్టి రాస్తారు. ఓకేనా? ఇది తెలుగు కదా, జా అని పెట్టి కంపల్సరీ రాయాలి. ఓకేనా? క్రిస్మస్ పండుగ ఏ మాసంలో వస్తుంది? క్రిస్మస్ పండుగ ఏ మాసంలో వస్తుంది? ఇందా చెప్పా కదా, మార్గశిర మాసంలో వస్తుంది. సేమ్ చూడండి, క్రిస్మస్ పండుగ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. క్రిస్మస్ పండుగ ఏ మాసంలో? ఏ అన్న చోట అది క్వశ్చన్. ఏ అంటే మార్గశిర మాసం. సేమ్ అండి, చూసి రాయండి. ఇది ఒక్కటే నేర్చుకోవాలి మీరు. ఇది ఒక్కటే, మార్గశిర మాసంలో చూసి రాయటమే. మళ్ళీ క్వశ్చన్లోనే ఉంది సగం ఆన్సర్. వస్తుంది, ఇదిగో. అంతేనా? క్రిస్మస్ పండుగ మార్గశిర మాసంలో వస్తుంది. చూడండి, క్రిస్మస్ పండుగ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి. ఏ అన్న చోట ఏం రాయాలి? మార్గశిర. ఏం రాయాలి? ఏ అన్న చోట మార్గశిర. క్రిస్మస్ పండుగ మార్గశిర. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు. మళ్ళీ మాసములో వస్తుంది. మళ్ళీ క్వశ్చన్ మార్క్ రాయకూడదు. జా కదా, జవాబు. ఓకేనా? ఒకసారి వన్ సెకండ్. క్రిస్మస్ పండుగ ఏ మాసంలో వస్తుంది? క్రిస్మస్ పండుగ మార్గశిర మాసంలో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మార్గశిర మాసంలో వస్తుంది. ఒక్కసారి పేరెంట్స్ వన్స్ లిజన్ ఒకసారి దగ్గర కూర్చోబెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. కొంచెం క్రిస్మస్ పండుగ ఏ మాసంలో వస్తుంది? చాలా ఈజీ క్వశ్చన్. ఒకసారి చూడండి, క్రిస్మస్ యాజ్ ఇట్ ఈస్ గా చూసి రాయడమే. సగం ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంది. చూడండి, మీరు ఒక్కటి నేర్చుకోవాల్సింది ఏంటంటే మార్గశిర. ఈ మార్గశిరని మీరు ఈచ్ వన్ యూ హ్యావ్ టు రైట్ 5 times. మార్గశిర మాసంలో వస్తుంది. క్రిస్మస్ పండుగ మార్గశిర మాసంలో వస్తుంది. ఓకేనా? ఈ ఒక్క క్వశ్చన్ కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలమ్మా. నెక్స్ట్ వన్, పక్కన మ్యాచింగ్స్ రేపు చెప్తాను. టుడే హోంవర్క్, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకటి మీరు ప్రాక్టీస్ చేయాలి. మార్గశిర మాసంలో వస్తుంది క్రిస్మస్ పండుగ మార్గశిర. ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. దాని కింద చోటు చూసి క్రిస్మస్ పండుగ ఏ అన్న చోట మార్గశిర. మాకు దీర్ఘం ఇస్తేమా రాకింద ఏమొద్దు, గావద్దు. షాగుడిస్తేసి రా. చదువుకుంటూ కూడా రాయొచ్చు. చదువుకుంటూ చాలా, ఎప్పుడైనా తెలుగు ఏదైనా సరే చదువుకుంటూ రాయాలి. ఇంగ్లీష్లో కాదు, తెలుగు కంపల్సరీ చదువుకుంటూ. యూ హ్యావ్ టు రీడ్ అండ్ రైట్. లెర్న్ అండ్ యూ హ్యావ్ టు రీడ్ అండ్ రైట్. అలా చదువుకుంటూ రాస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది తెలుగు. దాంట్లో ఉన్న కొంచెం ఏమన్నా కష్టమైన మీకు డిఫికల్టీ ఏమన్నా వర్డ్స్ ఉంటే అవి కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఓకేనా? మార్గశిర మాసంలో కూడా చూసి రాయడమే. వస్తుంది పక్కన ఫుల్ స్టాప్. ఇక్కడికి ఆన్సర్ అయిపోయింది అనమాట. జవాబు అక్కడికి అయిపోయింది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఈచ్ వన్ డే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఈచ్ వన్ క్వశ్చన్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఓపెన్ యువర్ ప్రాక్టీస్ బుక్ పేజ్. ప్రాక్టీస్ బుక్ ఆల్రెడీ గుణింతాలు నేర్చుకున్నారు కదా మీరు, గుణింతాలు రాశారు కదా. ఈ పేజ్ ఈ ప్లస్ 14th 15th పేజ్ అయిపోయింది కదమ్మా. ఓపెన్ యువర్ 16th పేజ్. చూడండి, ఒత్తు టాగుడింతం, డాగుడింతం, ఒత్తు డాగుడింతం, అనాగుడింతం, తాగుడింతం. ఓకేనా? టాగుడింతం, డాగుడింతం, ఒత్తు డాగుడింతం, నాగుడింతం, తాగుడింతం. ఓకేనా? యూ హ్యావ్ టు దిస్ వన్ కంప్లీట్. టుడే హోంవర్క్ 16th పేజ్ కంప్లీట్ చేసేది. ఓకేనా?
ఒకసారి వన్స్ అగైన్ రిపీట్ అమ్మా. తెలుగు అంకెలు ఆల్రెడీ హ్యావ్ టు లెర్న్ అండ్ ఫస్ట్ 1 to 10 ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నారు. 1 to 10 కూడా మీకు ఆల్రెడీ వచ్చు. 1 to 10 1 2 3 4 ఇవన్నీ వచ్చు కదా. 5 6 7 8 9 10 ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9 10 ఓకేనా. మీ క్లాసులు వింటాం కాదు, అది మీరు స్లేట్ మీద ఎంత బాగా వర్క్ చేస్తే అప్పుడే అవి అర్థమవుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ తెలుగు నెలలు, తెలుగు అంకెలు, తెలుగు నెలలు. ఇవి కొంచెం డిఫికల్ట్ లెసన్స్ రెండు, కొంచెం చూసుకోండి అమ్మా. తెలుగు అంకెలు మరియు తెలుగు నెలలు. తెలుగు నెలలు ఎన్ని? 12. తెలుగు నెలలు 12. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఓకేనా. ఇవి మీరు ఐడెంటిఫై చేయగలగాలి. చైత్ర మాసంలో ఏం పండుగ వస్తుంది? ఉగాది పండుగ వస్తుంది. భాద్రపద మాసంలో ఏం పండుగ వస్తుంది? వినాయక చవితి వస్తుంది. శ్రావణ మాసంలో ఏమొస్తుంది? వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఆషాఢ మాసం గోరింటా పండుగ వస్తుంది. ఆ సింబల్స్ కూడా మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ మీకు ఇచ్చినవి ప్రీవియస్ లెసన్స్ కూడా కొంచెం రిమైండ్ చేసుకుంటూ రండి. వర్ణమాల, అచ్చులు, హల్లులు, వర్ణమాల మొత్తం ఒకసారి నేర్చుకోండి. తర్వాత తలకట్టు, దీర్ఘాలు వాటి మీద గుడింత గుర్తుల మీద ఒక్కొక్క దాని మీద లెటర్స్ మరియు వర్డ్స్, అక్షరాలు మరియు పదాలు నేర్పాను. అవి రోజుకొకటి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ తెలుగు అంకెలు. 1 to 20 కనీసం మ్యాక్సిమం 1 to 20 వరకు నేర్చుకోండి. ఓకేనా. 1 2 3 4 అవి కూడా రాయటం రావాలి. 1 to 20 20 వరకు కూడా కంపల్సరీ అందరికీ వచ్చి ఉండాలి. నెక్స్ట్ వన్ తెలుగు నెలలు. తెలుగు నెలలో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఓకేనా. క్రిస్మస్ పండుగ ఏ మాసంలో వస్తుంది? క్రిస్మస్ పండుగ మార్గశిర మాసంలో వస్తుంది. మార్గశిర, ఇక్కడ ఏ అన్న చోట మార్గశిర అనేది అదొక్కటే కొంచెం మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా. ఇదొకటి ఏ అన్న చోట మార్గశిర అని రాయడం చాలు. ఓకేనా. తెలుగు మోరల్ పోయిమ్స్ కొంచెం ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. తెలుగు మోరల్ పోయిమ్ గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివిడైననేమి కరము పాలు. కరము అంటే ఏం చెప్పాను? గాడిద అని చెప్ప. కడవ అంటే కుండ అని అర్థం. కడవ అంటే కుండ అని అర్థం. కరము అంటే పాలు. భక్తి గలుగు గూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. ఓరల్ ఒకసారి భావం కూడా చెప్పగలగాలి. నెక్స్ట్ వన్ ఏడుపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులుండు, వీటి వాణి మదిని బింకమీలాగురా విశ్వధాభిరామ వినురవేమ. గుణింతా చెప్పాం కదా. 14 పేజ్ కంప్లీట్ చేసేయండి. టాగుడి ఒత్తు టాగుడితం, డాగుడితం, ఒత్తు డాగుడితం, అనాగుడితం, తాగుడితం. ఓకేనా. ఈ 5 గుణింతాలు దాని కింద యాస్టీస్గా ఎలా ఉంది అలా రాసేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.